మనసు. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు లేదా సుఖ సంతోషాలు ఎక్కువ మొత్తంలో మీ వద్దకు వచ్చాయంటే అప్పుడు మనలో శ్రేష్ఠులం అన్న ఒక భావన పుడుతుంది. అయితే అది ఆత్మవిశ్వాసం అవ్వచ్చు లేదా అహంకారము అవ్వచ్చు. ఈ ఆత్మవిశ్వాసము అహంకారాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నేను ఇది చేయగలను, నేను అది కూడా చేయగలను. ఇది ఆత్మవిశ్వాసం. కేవలం నేనే ఇది చేయగలను, కేవలం నేనే అది కూడా చేయగలను, నేనే సర్వశ్రేష్ఠుణ్ణి. ఇది అహంకారం. ఇప్పుడు ఈ అహంకారం అనేది ఏదైతే ఉందో దాని పడగ చాలా ఎత్తుగా ఉంటుంది. అది మొట్టమొదటిగా మిమ్మల్ని కాటేస్తుంది. ఇప్పుడు ఈ అహంకారానికి విపరీత శబ్దం వ్యంకారం. అంటే దాని అర్థం స్వయంగా మనలో పుట్టి ఇతరుల గురించి ఆలోచించడం, ఈ ప్రపంచ విషయాల గురించి ఆలోచించడం. ఈ వ్యంకారాన్ని చూసుకోండి. ఒకదాని నుంచి అనేకంగా రూపాంతరం చెంది మళ్ళీ తిరిగి ఒకటిగా మారుతుంది. అది తెలుసుకుంటే మీరే విజ్ఞానవంతులవుతారు. ఎక్కువ మొత్తం నుంచి అలానే అహంకారం నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. అప్పుడు ఈ మనసు సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.